ప్రైజ్ లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మోషేని గూర్చి విధముగా చెప్పొచ్చున్నాడు, సాక్ష్యమిచ్చుచున్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడే మోషేను గూర్చి సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. ఇటు సాక్ష్యమును మనము కలిగి ఉన్నామా లేదా అనేది మనము పరీక్షించుకోవాలి. దేవుడు నిన్ను నన్ను పాపపు ఊబిలో నుండి లేవనెత్తి ఉన్నాడు. దేవునికి నీవు నేను నమ్మకముగా ఉండగలుగుచున్నామా? మనకిచ్చినటువంటి ఆరోగ్యమును ఆయుష్ను బట్టి దేవునికి నమ్మకముగా ఉండగలుగుచున్నామా లేదా అనేది మనము పరీక్షించుకోవాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకిచ్చిన పరిచర్యలో మనము నమ్మకముగా ఉన్నామా లేదా అనేది మనము పరీక్షించుకోవాలి. పరిశుద్ధతను కాపాడుకొనుటలో దేవునికి నమ్మకముగా ఉంటున్నామా లేదా అనేది మనము పరీక్షించుకోవాలి. మనలో నుండి పాపమును విడిచిపెట్టామని చెప్పుకొనుచున్నామే, అట్టి పాపము జోలికి మనము వెళ్ళుచున్నామా లేదా, దాన్ని సంపూర్తిగా విడిచిపెట్టామా లేదా అనేది మనము పరీక్షించుకోవాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి విషయంలో కూడా దేవునికి మనము నమ్మకస్తులముగా ఉండాలి. అంతేకాని యేసుక్రీస్తును నేను నమ్ముకున్నానని నీవు మోసము చేసిన ఎడల నీ నమ్మకత్వము వ్యర్థమే. నీలో నమ్మకత్వము లేదు, నీవు దేవుని నమ్మిన వాడవు కావు. కనుక మోషేను గూర్చి యేసుక్రీస్తు విధముగా చెప్పగలుగుచున్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. కనుక దేవుడు ఏర్పరిచినటువంటి నమ్మకత్వంలో మనము నమ్మకస్తులుగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి నీవు నమ్మకస్తముగా ఉండిన ఎడల, పరిశుద్ధత కలిగిన ఎడల, దేవుని ఆజ్ఞలను పాటించిన ఎడల మహిమ కిరీటమును నీకు ధరింపబోవుచున్నాడు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడునుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పేరులు మనము పెట్టుకొనుట కాదు, ఈ లోక సంబంధముగా గర్వించే విధముగా హెచ్చింపు తత్వముగా మనము పెట్టుకొనుట కాదు, కానీ దేవుడు మనకు పేరు పెట్టాడంటే మనము ఆశీర్వదించబడతాము. కాబట్టి దేవుడు మనకు క్రొత్త పేరు పెట్టాలంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి, దేవుని అడుగు జాడల్లో నడవాలి, పరిపూర్ణముగా మనము మార్పు చెంది ఇతరులకు మనము మాదిరికరముగా ఉండాలి, మన శత్రువులను సహితము ప్రేమించాలి, దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచే వారముగా, దేవుని వాక్యమును పాటించే వారముగా మనము ఉండిన ఎడల దేవుడు నియమింపబోవు కొత్త పేరు మనకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. అంతేగాని మన మెప్పు కోసరము, మన యొక్క గర్వమును బట్టి హెచ్చింపు తత్వముగా మనము పేరులు పెట్టుకొనుట కాదు, కానీ దేవుడు మనకు పేరు పెట్టాడంటే మనము ఆశీర్వదించబడతాము. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ పేరును బట్టి నీవు కానీ, నీ తల్లిదండ్రులు కానీ, నీ బంధుమిత్రులు కానీ సంతోషించిన సందర్భములున్నవా? నీ పేరుకు తగినట్టుగా ఉన్నావా లేదా అనేది పరీక్షించుకోవాలి. యెహోవా నియమించిన కొత్త పేరు నీకు పెట్టబడుచున్నది కనుక దానికి తగినట్లుగానే నీవు ఉండాలి. దానిని నీవు దేవుని ఎడల నమ్మకస్తముగా ఉండిన ఎడల నీకు క్రొత్త పేరు పెట్టబడతాది. ఆ పేరును బట్టియే దేవుడు నేను నిన్ను ఎరిగి ఉన్నానని సాక్ష్యమిచ్చేవాడిగా ఉన్నాడు. ఆమెన్.
నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మోషేను వాడుకున్నట్లుగా, మోషేను ఆశీర్వదించినట్లుగా, ఎందుకు పనికిరానటువంటి వాడని తలగా మార్చిన దేవుడు నిన్ను కూడా దేవుడు మార్చబోచున్నాడు. నిన్ను ఆశీర్వదించబోచున్నాడు. నీవు దేవుని చేతిలో భూషణ కిరీటముగా ఉందువుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మోషేను దేవుడు ఆశీర్వదించి ఇజ్రాయేలు ప్రజలందరికీ కూడా ఆయన ఒక మార్గదర్శి అయి ఉన్నాడు. దేవుని చేతిలో భూషణ కిరీటముగా మారి ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకు ఎంతో ధన్యత ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే మనము పాతాళములో నుండి లాగబడి నిజదేవుని ఆరాధించుటకు మన కనులు తెరవబడి ఉన్నది. మన ఆత్మ నేత్రములు తెరవబడి ఉన్నవి కనుక మనము ఆశీర్వదించబడిన వారము. మనము దేవుని చేతిలో ఉన్నాము కనుక దేవుని చేతిలో భూషణ కిరీటముగా మనము ఉన్నాము కనుక మనము ఆశీర్వదించబడిన వారము. నిజదేవుడే మనలను ఆశీర్వదిస్తే, మనలను పలుకరిస్తే, తన చేతి నీడలో మనలను దాచి ఉంటే, తన చేతిలో భూషణ కిరీటములుగా మార్చుకొని ఉంటే ఎంతకంటే ధన్యత మనకు ఏమి కావాలి? కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు సాక్ష్యం ఇచ్చే రీతిగా దేవునికి నమ్మకమైన వారముగా మనం ఉండాలి. దేవుడు నియమింపబేవు కొత్త పేరుతో మనము పిలిపించుకోవాలి. దేవుని చేతిలో మనము భూషణ కిరీటములుగా ఉండాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్.